గింతగానం గోసలు పడబట్టే వీళ్ళ గోసలు ఎవరు తీరవాలే ఎట్లా? ఆ సర్కార్ వచ్చినప్పుడేమో వీళ్ళ గోసలు తీస్తానే, ఈ సర్కార్ వచ్చినప్పుడేమో వీళ్ళ గోసలు తీస్తానే మళ్ళీ మర్చిపోయా. అసలు వీళ్ళని పట్టించుకునేది ఎవరు? వీళ్ళ కోసం రంది పడేది ఎవరు? పాపం అంటున్నాడు, గోస అంటున్నాడు, గదగాన బాధలు ఎవరు పడుతున్నారో. వచ్చినావా? నీకే చెప్దాం అనుకుని ముచ్చట. ఇది నీతోటే కథమైతుంది ముచ్చట, ఎవ్వరితోటి కాదుగా. అవో చెప్పు, ఎవరికైనా మంచి జరిగేది ఉంటే ఉట్టి మీది కూడు కూడా ఇడిచిపెట్టి వస్తా. ముచ్చటేంది చెప్పు. ముచ్చట కాదే బాలన్న, తెలంగాణలో కొలువులు రాక లేక నిరుద్యోగులు పడుతున్న కష్టాలు చూస్తే మనసు తరక్కపోతుంది. అవు నిరుద్యోగులకు కారు పార్టీ కళ్ళ కారం కొడితే చేయి సర్కారు మొండి చేయ చూపించింది. తెలంగాణ లొల్లి మొత్తం నోటిఫికేషన్లే లేవా. ఇక అటు గులాబీ సర్కార్ వచ్చినాక కూడా 10 ఏళ్లల్లా నిరుద్యోగులకు పెద్ద ఎలుగబెట్టింది ఏం కనిపించలేదు. అంతే ఏమని ఉంటే చదువుకున్న వాళ్ళు అందరికీ సర్కారు నౌకరి వస్తుందా అని మళ్ళా అసెంబ్లీలో వాళ్ళే అంటారు. అంటారు లీడర్లకు 2-3 ఉంటాయి కదా, గవే నాలుకలు, వాటితోటి ఏమన్నా అంటారు. చదువుకున్న వాళ్ళందరికీ నౌకర్లు వస్తాయా రావో వెనక సిరి. మొదలైతే వీళ్ళు సంవత్సరానికి వేయాలి కదా నౌకర్లు. అవును వెయ్యాలే, లెక్క ప్రకారం జాబ్ క్యాలెండర్ పెట్టి నోటిఫికేషన్ వేస్తేనే కదా లెక్క నిండేది. గదేనే తెలంగాణలో బీడీలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అమ్మలక్కలు, బీడీలు చేసిన వాళ్ళు కూడా గంతే మంది ఉన్నారు. మరి అటు బడులలో టీచర్లు ఉన్నారా అంటే సరిపడా లేకపోయా. మరి ఒక డిఎస్సిఎసి వీళ్ళ టీచర్లను నింపి బడిల పోరగాన్లకు చదువులు చక్కగా చెప్పితే ఏమవుతుంది? అది శాత కాదు సర్కార్కు. ఇటు ఊరికి సరిపడా పోలీసులు లేకపోయా, ఉన్న పోలీసులు లీడర్ల ర్యాలీలు బందోబస్తులకే సరిపోయా. మరి జనాల గోసలు ఎవరు పట్టించుకోవాలి? దొంగల పని ఎవరు పట్టాలి? మరి ఎన్నో రోజుల సంది గ్రౌండ్లో చక్కర్లు కొడుతున్న అన్నాలు ఉన్నారు పోలీసు నౌకరి కోసం. ఓ నోటిఫికేషన్ వేసి వాళ్ళకి నౌకరిస్తే మంచిగా ఉంటుంది కదా, జనాల సౌలతి కూడా ఉంటుంది కదా. లీడర్లకే పనికొచ్చే ఉన్న పోలీసులు అందరూ జనాలను ఎవరు పట్టించుకోవాలి? మరి చెప్పు. కరెక్ట్ గా చెప్పినావు ముచ్చట, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోనికి సర్కారుకు కరెంటు ఉండాలి కదా. ఈడ ఫిలమెంటే లేనట్టున్నది. ఏ సర్కార్ వస్తే ఏమున్నదే ముచ్చట బాలన్న. ఎలక్షన్లు ఏమో సర్కారు చెప్పేటి ఏతులు బాగుంటాయి, తర్వాత జనాలు ఇంకా మళ్ళా తీసేటి అని గోతులేనే. మాటలు ఆకాశంలో చెప్తే చేతలను నేల నాకిచ్చినట్టు ఉంటాయా? నిరుద్యోగులను పట్టించుకున్న సర్కారు ఉన్నది ఏదన్నా పాపం? చెప్పేటప్పుడు ఎలక్షన్ల ముందట 1,00,000-2 లక్షల నౌకర్లు అంటారు. ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళకి చేసేది ఏమున్నా చెప్పు? అటేమో కొలువు వస్తే లగ్గం చేసుకుందామని చూస్తున్న నిరుద్యోగులందరూ ముసలోళ్ళు కాబట్టే ఇక ఏదో కలో గంజో తినుకుంటా బతుకుతాండ్రు. ఇంట్లకు పైకం పంపకున్నా వాళ్ళ మందం వాళ్ళు ఎలా తీసుకుంటేందుకు పీజీలు చేసినా కూడా డెలివరీ బాయ్స్ లెక్క చేస్తాండ్రు. వాళ్ళ గోస ఎంత ఉంటుంది చెప్పు? అంటే కోపం వస్తుంది కానీ శాతగాని మాటలు ఎందుకు అనాలే లీడర్లు? ఒకలేమో మేమొస్తే 1,00,000 నౌకర్లు ఇస్తామని, ఇంకోలేమో మేమొస్తే 2 లక్షల నౌకర్లు ఇస్తామని. ఇప్పుడు నిరుద్యోగుల నోట్లతోనూ బూతులు తినబట్టే. ఏతులు ఎందుకు కొట్టాలి, బూతులు ఎందుకు తినాలి చెప్పు? ఇక ఇంకొకలేమో బాగా చదువుకొని నౌకరు లేకపోతే పైసలు కూడా ఇస్తామని. ఎందుకు చెప్పు? ఇక ఇవన్నీ మాట్లాడితే నాకు బీపీ లేస్తుంది. లీడర్లు లక్షల రూపాయల చెప్పుల మీద నిలబడతారు కానీ మాట మీద నిలబడరు. ఇక నువ్వు బీపీ పెంచుకోకు, ముందడ చూద్దాం వాళ్ళ సంగతి.